ఈ విధంగా ఎలక్షన్ మేనిఫెస్టోను 100కు 100% అమలు చేసి రైతుల రుణమాఫీ చేస్తామంటే 17,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో విజయవంతంగా మాఫీ చేసి అదే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేయలే, మోసం చేసినాడు. నిన్న మాట్లాడుతుండే ఆయన పెద్దగా ఆంధ్ర రైతులకు ఆంధ్ర డాక్రా వాళ్లకు శటగోపం పెట్టి టోపీ పెట్టి ఇంకా తెలంగాణకు వచ్చి వెలుగు పెడతారట, మళ్ళీ మేమే తెలంగాణలో గెలుస్తామని సిగ్గు లేకుండా వైజాగ్లో మహానాడులో మాట్లాడినాడు. నువ్వేం చెప్పినావు చంద్రబాబు నాయుడు? మొట్టమొదటి నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పు. నువ్వు చెప్పింది ఏంది? అందరు డాక్రా వాళ్లకు నేను రుణాలు మాఫీ చేస్తాను, మొత్తం రైతుల యొక్క మొత్తం రుణాలు మాఫీ చేస్తాను. దాని మాట మార్చినావు, తిమ్మిని బమ్మిని చేసినావు, ప్రజలను మోసం చేసినావు. నీలాంటి మోసగాళ్ళకు తెలంగాణలో తావు లేదు, నువ్వు అవసరం లేదు, మాకు ఇంకా సరిపోయింది నీ కథ. కాబట్టి నీ జాగాలో ఉన్న ప్రజలకు నువ్వు సేవ చేసుకో. తెలంగాణ నువ్వు వచ్చినా నీకు వచ్చేది ఏముండదు, ఇక డిపాజిట్ కూడా రావు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులలో ఉనికిని కోల్పోయిన తెలుగుదేశం, ఇక్కడ అడ్రస్ లేని బీజేపీ, ఇక్కడ మొత్తం కాలగర్భంలో కలిసిపోయిన కమ్యూనిస్టులు, వీళ్ళంతా కకావికలై రకరకాలుగా మాట్లాడుతూ ఈ విధమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ప్రజలందరికీ ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, సర్వేలో వచ్చినాయి మీ అభిప్రాయాలే, మేము చెప్పినవి కావు. వీళ్ళు ఏం మాట్లాడుకున్నా జిల్లాలలో నియోజకవర్గాలలో మీరు నవ్వుకుంటున్నారు, ఎందుకంటే చెప్పిన అభిప్రాయాలు మీయే కాబట్టి మీరు నవ్వుకుంటా ఉన్నారు. వాస్తవం కొన్నిసార్లు జరుగుతుంది, మనమేం చేయలేం. నాకు ఒక విలేకరి మిత్రుడు ఫోన్ చేసినాడు, ఒక ఆత్మీయ విలేకరి. అన్న బీజేపీ వాళ్ళు 5 కూడా ఓడిపోతున్నది నిజమేనా అంటే నేనేం చేయాలా బాబు, నిజంగానే ఓడిపోతుంది, వచ్చిన రిజల్ట్ అది, నేనేం చేయాలా, దాని ఆశ్చర్యం ఏముందండి నేనన్నా. అంటే 5 ఒక్కడికి గెలవడాను. ఇదే 5 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ 5 నియోజకవర్గాలు ఒక కార్పొరేటర్ గెలిచిండా బ్రదర్ అని అడిగాడు, గెలవలే. అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది కావచ్చు, దట్ మే నాట్ బి ఏ సర్ప్రైజ్. వినడానికి కొంత నమ్మకం రాకపోవచ్చు. ఇదే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం మీ అందరికీ. జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయండి, నేను సర్వే చేయించింది. సర్వేలో ఇనీషియల్గా నాకు వచ్చింది 80 సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తారు కార్పొరేటర్లు, నాకు రిజల్ట్ వచ్చింది. 2 నెలల ముందు నేను చెప్పిన ఆ సంగతి, 2 మంత్స్ బిఫోర్, అది టీవీలలో ఉన్నాయి, రికార్డ్స్ కూడా ఉన్నాయి. 2 మంత్స్ బిఫోర్ నేను చెప్పిన 80 సీట్ల పైచీలకు టీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలో వచ్చింది అని నేను చెప్పాను. ఈ బాల్క సుమన్, కేటీ రామారావు వీళ్ళంతా ఎలక్షన్లో తిరుగుతున్నారు. తిరిగే టైంలో వాళ్ళకి అర్థమై మేము 100 సీట్లు గెలుస్తామని వీళ్ళు ప్రకటించారు. వీళ్ళు ప్రకటించగానే ఆయన పేరు సిపిఐ నారాయణ, ఆయన 30 సీట్లు దాటితే ముక్కు పోసుకుంటాను మాట్లాడినాను. ఏదన్నా నారాయణ నీ ధైర్యమైన రిజల్ట్ నాడు మాత్రం హైదరాబాద్ ఉండకు, ఆయనతో ఎవడన్నా శివ ముక్కో కోస్తే లేని పంచాయతీ అని చెప్పి అందరి అంచనాలు కింది మీద చేసి జిహెచ్ఎంసీ చరిత్రలోనే ఫస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా 99 స్థానాలు గెలిచింది. ఇది వాస్తవం కాదా? జరగలేదా జిహెచ్ఎంసీలో? మీరే చూసినారు కదా, మీరే కొట్టాడారు కదా, ఈ 2 పార్టీలే కదా, ఇదే బీజేపీ ఇదే కాంగ్రెస్ కదా. మీకు ఏ విధమైనటువంటి తీర్పు వచ్చింది ఇక్కడ? కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా వాస్తవాలను గమనించి మాకు మేలు చేస్తారు, ఎవరు చేస్తారు అనుకుంటే ప్రజలు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు, డెఫినెట్గా చేసినారు. జిహెచ్ఎంసీ ఫలితమే రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో పునరావృతం కావచ్చు. ఇట్ మే నాట్ బి ఏ వండర్. తమిళనాడులో జరిగింది ఒకసారి, డిఎంకే పార్టీ మొత్తం తుడిచిపెట్టకపోయి ఒక్కడే ఒక కరుణానిధి గెలిచిండండి, ఓన్లీ 1%. నేను ఒక్కరిని అసెంబ్లీకి ఏం పోవాలని చెప్పి ఆయన కూడా రాజీనామా చేసేసి అసెంబ్లీలో అపోజిషన్ లేకుండా ఆ రోజు ఏఐడిఎంకే పార్టీ గెలిచింది. ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.